ఈ అపారమైన విశ్వంలో మన స్థానం ఏంటి? ఇంత హింసాత్మకంగా, ఇంకా చెప్పాలంటే ఇంత అద్భుతంగా ఉండే ఈ కాస్మోస్లో జీవం అసలు ఎలా పుట్టింది? మనం ఒంటరిగా ఉన్నామా? ఈరోజు మనం కలిసి కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. మన గెలాక్సీ ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రమాదకరమైనదో తెలిస్తే బహుశా ఆశ్చర్యపోతారు. నిజంగా ఈ మాట అక్షరాల సత్యం. మనం ఊహించుకునే సైన్స్ ఫిక్షన్ కథల కంటే వాస్తవ విశ్వం కొన్ని వందల రెట్లు వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఉదాహరణకి, మన గెలాక్సీయే నక్షత్రాలని తుపాకీ గుళ్లలా విసిరేస్తుందని ఎప్పుడైనా విన్నారా? అవును, విన్నది నిజమే. మన పాలపుంత అంటే అదేనండి. మిల్కీవే గ్యాలక్సీ అంత ప్రశాంతమైన ప్రదేశం ఏమీ కాదు. అది ఏకంగా ఒక యాక్టిలియన్ టన్నుల బరువున్న నక్షత్రాన్ని ఒక రైఫిల్ బుల్లెట్ కన్నా వేగంగా విసిరివేయగలదు. అసలిది ఎలా సాధ్యం? చూద్దాం రండి. సరే, ముందుగా మనం విశ్వంలో జరిగే ఈ భారీ కదలికలు, ఈ గందరగోళం గురించి మాట్లాడుకుందాం. ఇదంతా ఒక పెద్ద కాస్మిక్ డ్రామా లాంటిది. దీనిలో మనం కూడా ఒక చిన్న పాత్ర పోషిస్తున్నామన్నమాట. ఇలాంటి అసాధారణ నక్షత్రాలనే హైపర్ వెలాసిటీ స్టార్స్ అని పిలుస్తారు. వాటి వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే అవి మన గెలాక్సీ గురుత్వాకర్షణ నుండే శాశ్వతంగా తప్పించుకుని వెళ్ళిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన గెలాక్సీ నుండి బహిష్కరించబడిన నక్షత్రాలు, మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాని కాస్మిక్ ప్రయాణికులు. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూడండి. మొదట ఒక జంట నక్షత్రం, అంటే ఒకదానికొకటి అతుక్కుని ఉన్న రెండు నక్షత్రాలు గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ దగ్గరకు వస్తాయి. అప్పుడేమవుతుందంటే ఆ బ్లాక్ హోల్ వాటిలో ఒక నక్షత్రాన్ని బలంగా లాగుతుంది. ఆ లాగడంలో వాటి మధ్య బంధం తెగిపోతుంది. చివరికి ఒక నక్షత్రం అక్కడే బందీగా మిగిలిపోతే రెండోది మాత్రం అపారమైన వేగంతో అంతరిక్షంలోకి విసిరేయబడుతుంది. అచ్చం మన ఒలింపిక్స్లో హ్యామర్ త్రో విసిరినట్టే ఉంటుంది. కేవలం నక్షత్రాలే కాదు, మన మొత్తం మిల్కీవే గ్యాలక్సీ కూడా కదులుతోంది. అది కూడా ఎటువైపో తెలుసా? సూటిగా మన పక్క గ్యాలక్సీ అయిన ఆండ్రోమెడాని ఢీకొట్టడానికి. ఇది జరిగి తీరుతుంది. ఈ ఢీ వినడానికి భయంకరంగా ఉన్నప్పటికీ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొనే అవకాశం దాదాపుగా లేదు. కాని ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత భూమిపై ఎవరైనా ఉంటే వాళ్లకు ఆకాశం ఎలా కనిపిస్తుందో. అది ఒక అద్భుతమైన కాస్మిక్ లైట్ షో అవుతుంది. మన రాత్రి ఆకాశం మొత్తం పూర్తిగా మారిపోతుంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయముంది. ఈ విశ్వహింసలో ఒక సృజనాత్మక కోణం కూడా ఉంది. ఎందుకంటే ఈ విధ్వంసం నుండే జీవానికి కావలసిన పదార్థాలు పుడతాయి. అదెలాగో చూద్దాం. అవును, మన శరీరాన్ని, మన గ్రహాన్ని, మన సౌరవ్యవస్థను నిర్మించిన ప్రతి అణువు ఒకప్పుడు ఒక నక్షత్రం గర్భంలోనే పుట్టింది. ఆ నక్షత్రాలు పేలిపోయినప్పుడు, అంటే సూపర్నోవాలుగా మారినప్పుడు ఈ ముడి పదార్థాలన్నీ అంతరిక్షంలోకి విరజిమ్మబడతాయి. అందుకే అంటారు, మనం నక్షత్ర ధూళితో తయారయ్యామని. ఈ స్లైడ్లో జీవానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన మూలకాలు ఉన్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్నీ ముఖ్యమైనవే. కాని వీటన్నింటిలోకెల్లా అత్యంత ముఖ్యమైనది ఏదో ఊహించగలరా? యాస్, అది కార్బన్. కార్బన్ ఒక అద్భుతమైన నిర్మాణ సామగ్రిలాంటిది. అది ఇతర మూలకాలతో చాలా సులభంగా కలిసి పొడవైన, సంక్లిష్టమైన అణువులను ఏర్పరచగలదు. మన డిఎన్ఏ దగ్గరముండి మన శరీరంలోని ప్రతి కణం వరకు అన్నింటికీ ఆధారమే ఈ కార్బన్. సరే, ఇప్పుడు గ్యాలక్సీ స్థాయి నుండి మన సొంత ఇల్లు, అంటే మన సౌరవ్యవస్థకు వద్దాం. ఇక్కడ జీవం పుట్టడానికి దారితీసిన ప్రత్యేక పరిస్థితులేంటో చూద్దాం. మన కథ నిజంగా చాలా అరుదైనది, అదృష్టవంతమైనది కూడా. ఒకప్పుడు భూమి ఒక అస్థిరమైన, వేగంగా తిరిగే గ్రహం. కాని కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక హింసాత్మక సంఘటన మన ప్రపంచాన్ని స్థిలపరిచింది. థియా అనే గ్రహంతో జరిగిన ఆ ఘోరమైన ఢీ మనకు చంద్రుడిని బహుమతిగా ఇచ్చింది. చంద్రుడు ఏర్పడిన కొత్తలో అది భూమికి కేవలం 15,000 మైళ్ల దూరంలోనే ఉండేది. ఒక్కసారి ఊహించుకోండి, అప్పుడు ఆకాశంలో చంద్రుడు ఎంత పెద్దగా కనిపించుంటాడో. ఇప్పటికన్నా ఎన్నో రెట్లు పెద్దగా, ప్రకాశవంతంగా ఉండేది. ఇంత దగ్గరగా ఉండటమే మన గ్రహంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి భ్రమణ వేగానికి బ్రేకులు వేసింది. దానివల్లనే ఒకప్పుడు కేవలం 6 గంటలున్న ఒక రోజు నెమ్మదిగా 24 గంటలకు పెరిగింది. ఈ మార్పు వాతావరణం స్థిరపడటానికి, జీవం అభివృద్ధి చెందటానికి చాలా కీలకం. మనకు ఇంకో రక్షకులు కూడా ఉన్నాడు,
బృహస్పతి అంటే జూపిటర్. దాని భారీ గురుత్వాకర్షణ మన సౌరవ్యవస్థలోకి వచ్చే ప్రమాదకరమైన గ్రహశకలాలను ఒక వాక్యూమ్ క్లీనర్లా తన వైపుకు లాగేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక పెద్దన్నలా కాపలా కాస్తోంది. సరే, మన భూమి ఇంత ప్రత్యేకమైనదిగా ఎలా మారిందో మనకిప్పుడు తెలిసింది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఒక డిటెక్టివ్లా ఉపయోగించి విశ్వంలో మనలాంటి ఇతర ప్రపంచాల కోసం వేట ఎలా సాగుతోందో చూద్దాం. మన ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వేల కొద్దీ గ్రహాలను కనుగొన్నారు. వాటిలో కొన్ని వాటి నక్షత్రం నుండి సరైన దూరంలో ఉన్నాయి. అంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ద్రవరూపంలో నీరు ఉండే అవకాశం ఉన్న ప్రదేశమన్మాట. దీన్నే గోల్డిలాక్స్ జోన్ అని పిలుస్తారు. గెలాక్సీలో జీవానికి అత్యంత సాధారణ నివాసాలు బహుశా రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాల చుట్టూ ఉండవచ్చు. కానీ అక్కడో సమస్య ఉంది. వాటి గ్రహాలు టైడలీ లాక్డ్ అయి ఉంటాయి. అంటే ఆ గ్రహం ఎప్పుడూ ఒకే వైపు నక్షత్రానికి చూపిస్తుంది. మన చంద్రుడు భూమికి చూపించినట్లే. ఒకవైపు ఎప్పటికీ ఎండే, మరోవైపు ఎప్పటికీ చీకటి, చలి. అలాంటి ప్రపంచంలో జీవం ఎలా బతుకుతుంది? ఇప్పుడు మనం ఒక అత్యంత లోతైన రహస్యాన్ని ఎదుర్కోబోతున్నాం. విశ్వం జీవంతో నిండి ఉండే అవకాశముంటే మరి మనకు ఎలాంటి సంకేతాలు ఎందుకు అందడం లేదు? ఈ గొప్ప నిశ్శబ్దానికి కారణమేంటి? అధునాతన నాగరికతలు ఎంత శక్తివంతంగా ఉంటాయో ఊహించుకోవటానికి శాస్త్రవేత్తలు కార్దష్యోవ్ స్కేల్ను ఉపయోగిస్తారు. టైప్ ఐ నాగరికత తన గ్రహంపై ఉన్న శక్తిని, టైప్ 2 తన నక్షత్రం శక్తిని, టైప్ 3 ఏకంగా తన మొత్తం గెలాక్సీ శక్తిని నియంత్రించగలదు. ఇవి వాళ్ల పవర్ లెవెల్స్ అన్మాట. మరి ఈ స్కేల్పై మనమెక్కడున్నాం? మనం టైప్ 1 కూడా కాదు. మనం సుమారుగా 0.7 దగ్గరున్నాం. అంటే మన సొంత గ్రహంపై ఉన్న శక్తిని కూడా మనమింకా పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. మనమింకా చాలా దూరం వెళ్ళాలి, మనకా అవకాశం దొరికితే. బహుశా నాగరికతలు ఒక స్థాయికి మించి ఎదగకుండా ఏదో ఒక అదృశ్య శక్తి అడ్డుకుంటుందేమో. దీన్నే గ్రేట్ ఫిల్టర్ సిద్ధాంతమంటారు. ఈ గ్రేట్ ఫిల్టర్ మన వెనకే ఉందా? అంటే మనం దాన్ని ఇప్పటికే దాటేశామా? లేక అది మన ముందుందా? వాతావరణ మార్పులాగానో అణువాయుధాల రూపంలోనో మనకోసం ఎదురుచూస్తోందా? కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మనం రేపు గ్రహాంతర జీవుల శిథిలాలను కనుగొంటే అది మనకు ఒక గొప్ప ఆవిష్కరణ అవుతుందా, లేక మానవాళి భవిష్యత్తుకు ఒక భయంకరమైన హెచ్చరిక అవుతుందా? ఏమంటారు?